Urban MLA Gariki. Sir, this is the brief profile of Nizamabad district, sir. Total geographical area for the population as per census, sir, 15,71,022, sir. As of now, sir, projected population Nizamabad, Arbur and Bodhan, sir. Total revenue mandals 33 revenue mandals, sir. Revenue villages is one municipal corporation, sir. Nizamabad municipal corporation and three municipalities. Arbur and Bodhan and Bhingal, three municipal assembly constituencies, sir. 5 full constituencies are there, sir. Nizamabad urban, Nizamabad rural, sir. Banswara assembly constituency, sir. Next to Tarani, sir. Out of that, we have disposed of 47,970, sir. It is like 96%, sir. Out of అదే సార్ క్లియర్ సార్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అప్రూవ్డ్ సార్ 33,116 sir. It is around like 70%, sir. Rejected 14,854, sir. It is around 31%, sir. And pending applications 801, sir. It is 3.62, sir. 580 and with additional collector 548, sir. At collector level 82 are pending, sir. Sir, these are the status, sir, till 29th February, sir. Before till yesterday, we received 5,500 applications, sir. So total out of 11,647, we disposed 9,846, sir, and balance is 801, sir. So 801, we are receiving 1,000 applications, sir. So 1,800 are pending, sir. what more clear? Yes, sir. Yes, sir. Next, sir. So these are like mandal-wise pendencies, sir. Sir, అంటే అవి డిఫరెంట్ రీజన్స్ వల్ల రిజెక్ట్ అవుతున్నాయి సార్. ఆ రీజన్స్ కూడా మెన్షన్ చేసాం సార్. కోర్టులో కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి, అటువంటి కొన్ని చేయలేదు. ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఉంటారు. ఏదో కొన్ని ఫార్మాట్ లో ఫిల్ చేయకుండా పెట్టాలంటే అది ఏదైనా జెన్యూన్ ఉంటే క్లియర్ చేయగలుగుతాం. కోర్టు పెండింగ్ ఉన్నాయి, ఈ రీజన్స్ వల్ల రిజెక్ట్ సార్. అంటే అప్లై చేసే అంటే అప్లోడ్ చేసే ప్రొవిజన్ ఇచ్చారు సార్. మేము విత్ కలెక్టర్ సిగ్నేచర్ పాత పెండెన్సీ అన్ని క్లియర్ చేశాం సార్. ఇప్పుడు ఈ 102 ఉన్నటువంటివి కూడా మనకి లాస్ట్ మంత్ లో వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి సార్. కంటిన్యూస్ ప్రాసెస్ గా కలెక్టర్ గారు ఎవ్రీ వీక్ మనకి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు, వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారు సార్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేస్తున్నాం సార్. ఈ 102 కూడా ఒక 2-3 days లో క్లియర్ చేసేస్తాం. తర్వాత మా దగ్గర SRSP బ్యాక్ వాటర్స్ ఉన్నాయి సార్, నందిపేట. ఆ ల్యాండ్ అక్వైర్ అయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు సార్. వాళ్ళు మళ్ళీ అప్లై చేయడం వల్ల కొంచెం రిజెక్షన్ పర్సెంటేజ్ ఎక్కువ సార్. 180 pending at sub collector login, sir. We are taking it up, sir. Just joined in September, sir. We are taking it up and mostly rejections as already RDO Arbur and RDO Nizamabad have already said, sir, about POT removal, sir. There are some rejections are there. Also, sir, RSR variation, these issues are also there, sir. For that we are taking it. sir. Out of total 1801, sir, Nizamabad rural, sir. This is extend to Nizamabad urban and it is as 7 mandals, sir. అక్కడ 577 pendency ఉంది సార్. ఈవెన్ అప్లికేషన్స్ కూడా అక్కడ 15,000 వరకు మనకి రిసీవ్ అయ్యాయి సార్. అండ్ బోధన్ 543, సార్. రిమైనింగ్ ఆల్సో సార్ వాట్ ఎవర్ అప్లికేషన్స్ ఆర్ పెండింగ్, సార్. విల్ డిస్పోజ్ ఇట్ లైక్ ఇన్ టైం బౌండ్ మేనర్, సార్. ఈ 1,800 ఈ మంత్ లో క్లియర్ చేస్తాం సార్. ఇంకా ఈ మంత్ లో వచ్చే అప్లికేషన్స్ పెండింగ్ ఉంటుంది సార్. సో అంటే ఎస్ఐ ల్యాండ్స్ వాళ్ళు పర్చేజ్ చేశారు సార్. సో ఇప్పుడు పర్చేజర్స్ అప్లై చేస్తున్నారు సార్. అది మనకి రెగ్యులేట్ చేస్తారు. అసైనింగ్ నుంచి వీళ్ళు కొనుక్కున్నారు సార్. బట్ మనం అసైనింగ్ మనం కోర్టు రిచ్ కొనాలి జనరల్ గా సార్ మనకి 2 ways సార్. ఒకటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అగ్రీ చేయకపోయినా రిజెక్ట్ చేస్తున్నాం సార్. అండ్ ఎవరైతే యాన్సిస్టర్ ఉన్నారో సార్ వాళ్ళకి లెస్ ఎక్స్టెంట్ ఉన్నా కూడా అది రిజెక్ట్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ పెళ్లి కూడా వీళ్ళు సేల్ చేశారు సార్. బట్ స్టిల్ మీ దగ్గర ట్రైబల్ ఏరియా నో సార్, నో ఏజెన్సీ సింగిల్ విలేజ్ కూడా డిస్ట్రిక్ట్ లో
తీసుకోండి. మీ లెవెల్లో డెసిషన్ తీసుకోకపోతే గవర్నమెంట్ లెవెల్ ఉంటే ఎమ్మటే కమ్యూనికేట్ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, చిన్న చిన్న లిటిగేషన్లు పెట్టి గవర్నమెంట్ ప్రాపర్గా యాక్ట్ చేయాలి. థర్డ్ వన్, గవర్నమెంట్ ల్యాండ్స్, అగ్రికల్చర్ యూటిలైజేషన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చర్ యూటిలైజేషన్ ల్యాండ్స్ ఎన్ని వేల ఎకరాలు మీ దగ్గర ఉంటాయో వాటిని మీరు ఐడెంటిఫై చేస్తే పేదవాళ్ళకి మన ప్రభుత్వం ఇవ్వాలన్నది ఒక ఆలోచన. ఈ 3వ పాయింట్ని కూడా మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐడెంటిఫై చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ కమ్యూనికేట్ చేయండి. స్టేట్ వైడ్గా ముఖ్యమంత్రి గారితో ప్రోగ్రామ్ దీన్ని ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాం. గవర్నమెంట్ దాన్ని అంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోళ్ళ రాజ్యం. సో ఏదైతే లెఫ్ట్ ఓవర్ గవర్నమెంట్ ల్యాండ్స్ అగ్రికల్చర్ పర్పస్ యూటిలైజేషన్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఎవరి పొజిషన్లో ఉంటే వాటిని రిటర్న్ తీసుకోవాలి. అది మనం పేదవాళ్ళకి పంచిపెట్టాలి. పెట్టుకోండి. ఫెన్సింగ్ అన్నిటికీ చేయాలి. ఎందుకంటే మన ఆఫీసర్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఆ పక్కన ఉన్నప్పుడు మళ్ళీ గోకి దానికి కబ్జాకు వస్తుంది. అందుకే దాని ఫెన్సింగ్ పర్ఫెక్ట్ చేయాలి. ఎవరి కింద ఉన్నా పర్వాలేదు. ఎవరు అనేది మనం పర్సనల్ ఇంపార్టెంట్ కాదు, అది ప్రభుత్వంలో అయితే రిటర్న్ తీసుకోవాల్సింది. ఓకే, మీకు ఇంకేదైనా ఫర్దర్ టైం టు టైం ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు అడ్వైజర్ కావాలన్నా ప్రాపర్టీ యాక్ట్ చేయండి. నెక్స్ట్ హౌసింగ్ సార్ 15,304 అలాట్ అయ్యాయి సార్. సో దాంట్లో టెండర్స్ ఫైనలైజ్ అయింది 13,175 సార్. సో అవుట్ ఆఫ్ 13,175లో టెండర్ ఫైనలైజ్ అయిన దాంట్లో కూడా సార్ 3,735 హౌసెస్ స్టార్ట్ కాలేదు సార్. సో 9,440 హౌసెస్ స్టార్ట్ చేశాము సార్. సో 9,440లో సార్ కంప్లీటెడ్ 7,080 కంప్లీట్ అయ్యాయి సార్. అండ్ అండర్ ప్రోగ్రెస్ 2,360 ఉన్నాయి సార్. సో ఈ 7,080లో సార్ విత్ ఎగ్జిస్టింగ్ గైడ్ లైన్స్ సార్ 1,085 అలాట్ చేశాం సార్. బట్ బెనిఫిషరీస్ ఆక్యుపైడ్ 4,379 సార్. సో టోటల్ 5,464 ఇప్పుడు ఆక్యుపైడ్ ఉన్నాయి సార్. మనకి 2B అలాటెడ్ 1,616 హౌసెస్ వేకెంట్ హౌసెస్ అలాట్ చేయాల్సింది సార్. సో లాస్ట్ వీడియో కాన్ఫరెన్స్లో మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సార్ అనాథరైజ్ డాక్యుమెంట్స్ అనాథరైజ్ కాదు సార్. యాక్చువల్లీ ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ కంపెనీ ఎక్కువ ల్యాక్. సో ఎస్ సార్. మీరు 1,085 ఆల్రెడీ అలొకేషన్ చేశారు. గవర్నమెంట్ సైడ్ నుంచి సర్టిఫికేషన్ ఇచ్చాం. ఎస్ సార్. ఎస్ సార్. సో ఇప్పుడు మీ రిమైనింగ్ 1660 పెండింగ్ yes ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆల్ కాన్స్టిట్యూన్సీస్. ఎస్ సార్. ఓకే. సో వాట్ అబౌట్ దట్ 2,360 కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ అన్నారు కదా? ఎస్ సార్. ఏంటి వాటి ఫస్ట్ పిఆర్ డిపార్ట్మెంట్లో సార్ పిఆర్ డిపార్ట్మెంట్లో సార్ మనకి అవుట్ ఆఫ్ 2,360 హౌసెస్లో సార్ 360లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 646 హౌసెస్ స్టార్ట్ అయ్యి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి సార్. ఎస్ఈపిఆర్ శంకర్ గారు. సార్ మన పిఆర్ టోటల్ నిజాంలో 5,262 రోజు అలాట్ అయింది సార్. 3 మాకు బోధన్ నిజాం రూరల్ సార్. దాంట్లో ఆల్రెడీ 5,260 టెండర్ ఫైనల్ అయింది. ఓన్లీ 5,202 రోజెస్ టోటల్ స్టార్ట్ అయింది సార్. దాంట్లో 48,000 బేస్మెంట్ లెవెల్స్, రూట్ లెవెల్ 26 సార్, ప్లాస్టింగ్ లెవెల్ 348, 4,670. శాంక్షన్ ఇచ్చినవన్నీ మీరు టెండర్ మీద ఒక్క పదం అర్థమైతే ఒక ఒక్క పదం 5,262 శాంక్షన్ అయింది సార్. ఉన్నాయి. కంప్లీషన్ కాకుండా డిఫరెంట్ స్టేజ్ లో ఉన్నాయి ఎన్ని వాటి కంప్లీట్. సో మీ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసే దాంట్లో ఈ స్టార్ట్ అయినంత వరకు బిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా? ప్రజెంట్ అయితే బిల్స్ పెండింగ్ లేదు సార్. అన్ని క్లియర్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టార్ట్ అయిన వాటిని కంప్లీట్ చేయాలంటే మీకు ఏంది, మీకున్న అటెన్స్ ఏంటి? కొన్ని సైట్ ప్రాబ్లమ్స్ ఉండే సార్. తెలిసిన ఇష్యూ లోకల్ ఇష్యూస్ ఉంటాయి సార్. స్టార్ట్ అయిన వాటికి లోకల్ ఇష్యూస్ స్టార్ట్ చేసిన ప్రాబ్లం ఏం లేదు సార్.
అయితే కొన్ని నేను మాట్లాడేది మీకు అర్థం. ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, పేమెంట్ ఇస్తాము, ఆ బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసి అది కూడా బెనిఫిషరీకి ఇస్తాము. ఓకే సార్. మీకు ఎంత టైం కావాలి, ఎన్ని డబ్బులు కావాలి నాకు వచ్చిన అది చెప్పలేకపోతున్నాడు మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు. అది కూడా నేను చెప్తాను. వర్క్ లేదు, వైరింగ్ లేదు, ఇన్కంప్లీట్ దానికి కట్ చేస్తలేదు. దాని గురించి తీసుకున్నారు. ఏమి ఇన్కంప్లీట్ ఉంటాయి, ఎందుకు హ్యాండ్ ఓవర్ చేస్తలేదు? హ్యాండ్ ఓవర్ ఈ పండగ వరకు మోస్ట్ కంప్లీషన్ అనుకునే దాంట్లో ఇంకేమైనా పెండింగ్ వర్క్ ఉందా? కంప్లీషన్ దాంట్లో పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే పెండింగ్ ఏం లేదు లేదు కదా. సార్. సో అక్కడ పేమెంట్ పెండింగ్ లేదు. Yes, sir. మనం ఓన్లీ బెనిఫిషరీని ఐడెంటిఫై చేసి ఇవ్వటమే. Yes, sir. Yes, అంతే కదా. అంతే సో సార్. దాన్ని యాజ్ పర్ మీరు ఒక కంపెనీ కూడా ఎలా వేయాలన్నది పంపిస్తున్నాము. ఓకే ఆ సార్. కంపెనీ ప్రకారం మీకు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి గారు మీకు చైర్మన్ ఉంటారు, Yes, sir. మీరు కన్వీనర్ ఉంటారు. దాన్ని ఆ ప్రాసెస్ లో కంప్లీట్ చేయండి బిఫోర్ దసరా. దసరాకి ఆ బెనిఫిషరీకి కీసీ ఇవ్వాలి. ఓకే. అది గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అందరం తీసుకుని నిర్ణయం. ఓన్లీ పూర్ ఆఫ్ ది పూరే ఉండాలి. Yes, సో sir. ఆ బ్యాలెన్స్ కంప్లీషన్ చేయడానికి మీకు ఎంత టైం కావాలా పంచాయతీరాజ్ ఈ గారు. దయచేసి సో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారు కూర్చోండి. రెడీ టు ఆక్యుపెన్సీ ఉన్న వాటిల్లో ఇంకేమైనా మైనర్ రిపేర్స్ ఉంటే కంప్లీట్ చేసి బిఫోర్ దసరాకి పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్కి డిస్ట్రిబ్యూషన్ యాజ్ ది ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా మీరు వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ అన్కంప్లీట్ స్టార్ట్ అయ్యి అన్కంప్లీటెడ్ ఉన్నాయి హౌజెస్ని ఫాస్ట్ ట్రాక్ లో వాటిని కంప్లీట్ చేయడానికి మీ గ్రీన్ టర్మ్ లో దానికి డబ్బులు ఇస్తాం. వాటిని కంప్లీట్ చేసి వాటిని కూడా బెనిఫిషరీకి ఇవ్వాలి. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి ఈ నెంబర్ 1 నెంబర్ 2లో ఇన్ఫ్రాకి సంబంధించిన దానికి పవర్, డ్రింకింగ్ వాటర్, శానిటైజేషన్, ఈ 3 సివిలైజేషన్. అర్బన్ లో టెండర్ కాల్ఫర్ చేసి ఆ ఏజెన్సీ కనుక చేస్తామంటే, అర్బన్ అంటే లైక్ నిజామాబాద్ టౌన్ టవర్స్ పోయే దగ్గర వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇద్దాం. చెక్ చేసి మళ్ళీ ఒక బ్రీఫ్ నోట్ ఎండి హౌసింగ్ పంపించాం. నెక్స్ట్ ఇంకో డిపార్ట్మెంట్ బ్యాలెన్స్ వర్క్. మీకు అవగాహన లేకుండా మీరు మాట్లాడటం అనేది లుక్స్ నాట్ నైస్. నువ్వు వచ్చిన తర్వాత చేసి అందుకు రాస్తేనే కాదు కదా. ఏ స్టేజ్ లో ఉన్నాయి దాంట్లో సార్ స్టేజ్లో సార్ మనతో అంటే సపరేట్ చేసాం సార్. అర్బన్ రూరల్ సపరేట్ చేసాం సార్. రూరల్లోకి వచ్చి సార్ డిఫరెంట్ స్టేజ్లో బేస్మెంట్ లెవెల్లో మొత్తం ఏం లేకుండా సార్. బిలో ప్రిన్స్ లెవెల్ 25 ఉంది సార్. రూఫ్ లెవెల్లో 12, అలాగే వాల్స్ 9, లాస్ట్ టైం 33, కంప్లీటెడ్ 14 ఉంది సార్. సో దాంట్లో అలాటెడ్ అండ్ ఆక్యుపైడ్ 973 ఉంటాయి సార్. బ్యాలెన్స్ నాకు అర్బన్ రూరల్ కాదు, మీకు ఓవరాల్ గా అరౌండ్ అన్కంప్లీటెడ్ నియర్లీ 1000 చెప్తున్నారు కదా. టోటల్ 3000 టేక్ అవుట్ చేస్తే 2000 కంప్లీట్ అయ్యన్నారు. 970 పెండింగ్ ఉంది అన్కంప్లీటెడ్. ఈ 970 అన్కంప్లీటెడ్ పొజిషన్ ఏంటని అడిగారు. దానికి బిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా? పెండింగ్ ఏం లేదు కదా. ఈ కంప్లీషన్ చేయడానికి మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఎంత అమౌంట్ కావాలి, ఎప్పుడు కంప్లీట్ స్టార్ట్ అయిన వాటి గురించి నేను అడిగాను. దాంట్లో దాదాపుగా ఒక 300 హౌసెస్ వరకు ఒక 1.5-2 months వరకు కంప్లీట్ చేయాలి సార్. ఇది అంటే మనం ఏజెన్సీ ఒరిజినల్ ఏజెన్స్ చేయకపోయినా మనము 60Cలో తీసి వేరే వాళ్ళు పెట్టి ఎక్కువ వర్క్ చేయించాం సార్. అలాగే వీళ్ళు పర్చేస్తే కొద్దిగా ఇష్యూ ఉండే కంటే దాదాపుగా పెండింగ్ బిల్స్ ఏం లేవు సార్. అర్బన్లో అయితే అన్ని క్లియర్ అయిపోయింది సార్. రూరల్లో 9 పెండింగ్ ఏమైంది సార్. అది కూడా క్లియర్ చేస్తాం సార్. దాదాపుగా 300 హౌసెస్ కెన్ కంప్లీట్ విత్ ఇన్ 2 months, 3 months. బ్యాలెన్స్ నాట్ ఓన్లీ 300, 1000 చెప్తున్నాయి. 900 సంథింగ్ చెప్పారు. సబ్మిట్ వాటి ఫాస్ట్ కంప్లీట్ చేయండి. 4 months. అర్బన్ అవుతుంది, నిజామాబాద్ అవుతుంది. అర్బన్ లో అర్బన్ కానీ లేకుంటే ల్యాండ్ అవైలబిలిటీ లేని దగ్గర మీరు వర్టికల్ బిల్డింగ్స్ పోయి ఉంటారు కదా. G+3. G+3 G+4 పోయి ఉంటారు కదా.
టెండర్స్ కాల్ఫర్ చేసి నాట్ స్టార్టెడ్ ఏమైనా ఏజెన్సీ ఇంట్రెస్ట్ ఉంటే సేమ్ రేట్స్ తో దాన్ని ప్రొసీడ్ అవ్వమని చెప్తున్నారు. కలెక్టర్ గారు దాన్ని కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని మూవ్ వాటిని మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్, పవర్, సివరేజ్, ఏదైనా ఫినిషింగ్ టచెస్ ఇందాక సుదర్శన్ రెడ్డి గారు పెద్దలు చెప్పినట్టు బ్యాలెన్స్ అయితే ఉంటుంటే వాటిని కంప్లీట్ చేసుకొని ఈ దసరాలోకి అన్కంప్లీట్ ఉన్న వాటిని ఫాస్ట్ ట్రాక్ లో 2 months 3 months లో కంప్లీట్ చేయండి. నెంబర్ 3, టెండర్ అయ్యి స్టార్ట్ కానీ ఉన్నా కూడా చేస్తానన్న ఏజెన్సీ ఉంటే చేయించండి. 3 ఫ్యాక్టర్స్. పేమెంట్ మీ దగ్గర ఈ మధ్య మీకు ఇచ్చినట్లున్నాను. పేమెంట్ మీ దగ్గర ఏం పెండింగ్ లేదు. పెండింగ్ పేమెంట్ కూడా ప్రాఫిట్ ఇస్తాను. అది కాంట్రాక్టులందరికీ మీకు అష్యూరెన్స్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ 3 ROBs సబ్మిషన్ సార్. మాధవనగర్ ఆరోగ్యం సార్, అది మనకి ఫౌండేషన్ స్టార్ట్ అయిన వరకు అది 2 years. మరి 2 years కదా, అది ఏది పోయింది? అదే సార్ ఇది దీనికంటే పెద్ద లాంగెస్ట్ ఏంటంటే గురిపెట్టుకుని అనుకున్న 2004 బయట 18 months అమలు చేసినాం. ఫ్లైఓవర్ కంప్లీట్ చేసి కాపుకోసి పెట్టాం. ఉన్నావా? మరి అది అంత ఫాస్ట్ అయినప్పుడు ఇప్పటికీ 18-19 years అయింది. 250 సార్. అంటే మనకి ఎఫెక్టివ్ గా మనం యూటిలిటీ సర్వీస్ అని కలుపుకుంటే మనది 66 జనరల్ 30 మన ఏదైతే చెప్తే సార్. ఏదో అదే టౌన్లో వచ్చి అక్కడనే ఎప్పుడైనా గేట్ పడేది. సాయంత్రం కూడా లేట్ అయింది. ఇప్పుడు సాయంత్రం కావాలి టౌన్ దగ్గర కంప్లీట్ చేయండి. పేమెంట్ అవుతూ ఉంటాయి. కాంట్రాక్ట్ మే అంటే మే యాన్యువల్ డేట్ మీరు కూడా రివ్యూ చేసుకోండి. రైల్వే పోర్షన్ రైల్వే చేస్తున్నాం. వాళ్ళు చేస్తారు. అది మనం ఇప్పుడు వాళ్ళు చేస్తారు. గేట్ పడతారు. టౌన్ హైదరాబాద్ దానికన్నా పూర్తి గేట్ పడతారు. ఎన్ని ట్రైన్స్ క్లాస్ అయితే ఒక స్టేట్ కాంట్రిబ్యూషన్ రావాలంటున్నారు. డిపాజిట్ చేశారు సార్ రైల్వే సార్. దానికి పెండింగ్ ఉండదు కదా మీకు. పిఎం డిపాజిట్ చేశాను. నువ్వు ఆ పట్టిన వేయడం నాకు ఇయ్యదు. పేమెంట్ ఇవ్వండి సార్. పేమెంట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇవ్వదు ఇవ్వద్దు. నువ్వు కంప్లీట్ చేయాలి. ఆ పేమెంట్ రిలీజ్ చేసి డిపాజిట్ రిలీజ్ చేయాలి. ఏ కంపెనీ ఎవరో ఆయన చెప్పు, డేట్ పెట్టుకుని ఆ డేట్ కంప్లీట్ చేయాలని చెప్పు. డిపాజిట్ ఏముంటే మీరే ఉంటే ఇప్పుడు లేకుండా కలెక్టర్ గారు కలెక్టర్ గారు మా సెక్రటరీ మా ప్రిన్సిపల్ సెక్రటరీ పంపండి. ఓకే, మా ప్రిన్సిపల్ విద్యార్థులు గారు పంపండి. అది సాల్వ్ చేస్తారు. ఇది ఆరోగ్యం మాత్రం గవర్నమెంట్ మాత్రం మీరు అర్థం బాగా తీసుకోండి. షూర్ సార్. ఎక్కడ ఏమిటి అవసరం గేట్ పడుతుంది. ఇంత సపోర్ట్ అవుతున్నారు. ఎంతో ప్రాబ్లం ఉంది. 2 సార్లు రైతు పబ్లిక్ బాధపడతా ఉంటుంది. ఆర్వం పంపిస్తా. లాస్ట్ వీక్ జాయిన్ అయ్యాను. కొండ సురేఖ గారికి, కోదల ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు సురేష్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, మంత్రి గారు అర్బన్ విషయానికి ఈ 2 BHK విషయం వస్తే 2330 అలాట్ అయినాయి. ఇక్కడ డిస్ప్లేలో చెప్పేది 336 ఆక్యుపైడ్ అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు వాటి పరిస్థితి ఎట్లుందంటే కంప్లీట్ అయినాయి, అలాటెడ్ అంటున్నారు. కానీ అక్కడ పరిస్థితి ఇప్పుడు చూస్తే ఎవరికి కూడా నివాసానికి ఉండటానికి అనుకూలంగా లేవు. అది లేవు. అక్కడ అన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నాయి సార్. 336 అలాట్ అయినాయి అంటున్నారు. అంటే శాంక్షన్ చేసిండ్రు. జియో ప్రకారం ఏదైతే ఎస్సీలకు 17%, ఎస్టీలకు
6%, మైనార్టీలకు 12% అని మన జియోలో ఉంది. జియో ప్రకారం కాకుండా ఇష్టారాజ్యాలుగా గత ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వం అలాట్ చేసింది. దానికి రిపేరింగ్స్కు 1.25 crores స్పెషల్ ఫండ్ దానికి అలాట్ అయిందంటే కలెక్టర్ గారితో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెగ్యులర్గా 2 days విషయం మాట్లాడుతూ ఉన్నా. ఆ ఫండ్ ఆగిపోయినందుకు అక్కడ మనకి కనీసం 1.25 crores మనకు అవసరం ఉంది. రిపేరింగ్ చేపిస్తేనే ఆ నివాసానికి ఉండటానికి అనుకూలంగా ఉంది. అది అయిన తర్వాత మళ్ళీ ఒక డ్రా ద్వారా 40,000 అప్లికేషన్లు ఉన్నాయండి ఇక్కడ హౌజెస్ కోసం. 40,000 అప్లికేషన్లు ఈ కంప్లీట్ అయిన తర్వాత రిపేరింగ్ అయిన తర్వాత పబ్లిక్లో అంటే ఓపెన్ యాక్షన్ అంటే ఒక ఫంక్షన్ హాల్లో దానికి డ్రా ద్వారా మళ్ళీ లబ్ధిదారులకు కొత్తగా లబ్ధిదారులకు అలాట్ చేయాలి. మీకు తప్పకుండా దాన్ని వెరిఫై చేపిస్తాను. నెంబర్ 1 కలెక్టర్ గారు. ఏదైతే ఇప్పుడు ఈ ఇందిరా మైండ్లకు మనం ఈ డబుల్ బెడ్రూమ్ ఇద్దాం అనుకుంటున్నామో వైట్ వాష్ కూడా ఆ పాత ఏజెన్సీ చేస్తే చేయించిండ్రు, లేకుంటే అదే మన గవర్నమెంట్ నుంచి మీరు చేయించాం. నీట్గా డోర్స్ గీర్స్ ఏమున్నాయో షార్ట్ ఫాల్ చేయించాం. తప్పకుండా అవి కూడా కంప్లీట్ ప్రతి సంవత్సరం ఇంద్రమైందో అని. ఎందుకంటే 10 సంవత్సరాల నుండి ఇక్కడ పేదలు సొంత ఇంటికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు సంవత్సరానికి 7,500 ఏదైతే ఇంద్రమైందో వాటిని కూడా అలాట్ చేయాలని మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక కబ్జాల విషయానికి వస్తే కబ్జాల గడ్డగా మారుతా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ బొందెం చెరువు, రామర్తి చెరువులు మేజర్గా ఇది కబ్జా అవుతుంది. అదేవిధంగా పులాలు వాడండి, దాంతోపాటు అనేక కబ్జాలు కూడా ఉన్నాయి. వీటిని కొద్దిగా మీరు వీటిని దృష్టి పెట్టాలని. రెవెన్యూ సంబంధించిన ఈ కబ్జాలు ఎక్కడ మీకు కన్ఫ్యూజన్ అక్కర్లేదన్న. ఎవరు చేసినా నీ అనేది లేదు. ప్రభుత్వ స్థలం ఎవరు కబ్జా చేసినా అది రిటర్న్ తీసుకుంటాం. ప్రభుత్వానికి అవసరం ఉంటే ప్రభుత్వం ఉంటుంది, అది పేదోడు. చాలా హ్యాపీ సార్, థ్యాంక్ యూ. స్టేట్లోనే సెకండ్ బిగ్గెస్ట్ కార్పొరేషన్ వరంగల్ తర్వాత. కానీ ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ, సిటీ బ్యూటిఫికేషన్ చాలా వెనుకబడ్డది. మున్సిపల్ ద్వారా రోడ్లు జరుగుతుంటే ఫండ్స్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ పెట్టేది. ఇక్కడ ఇవన్నీ కూడా దానికి ఆటంకంగా ఉంది. చేయాల్సిన సబ్జెక్టు చాలా ఉన్నాయి. డైవర్ట్ చేస్తే మనకు ఆ రోడ్లు అవన్నీ కూడా ఫాస్ట్ అయిపోతా ఉన్నాం. ఇంకా NRS కింద 79,132 అప్లికేషన్స్ రిసీవ్ అయ్యాయి సార్. దాంట్లో 79,132 సార్. సో మన వెరిఫికేషన్ సార్ మనము టీమ్స్ టోటల్గా 41 టీమ్స్ వేసాము సార్. మనకి గ్రామ పంచాయతీలో అయితే పంచాయతీ సెక్రటరీస్ కూడా వేయడం జరిగింది సార్. సో రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, ఇరిగేషన్ ఏఈస్తో 41 ఉన్నారు సార్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి రెవెన్యూ సైడ్ అయితే పంచాయత్ సెక్రటరీస్ అండ్ మున్సిపల్ స్టాఫ్ కూడా యూజ్ చేసుకుంటున్నాం సార్. ఇంతవరకు సార్ 5,196 అప్లికేషన్స్ వెరిఫై చేయడం జరిగింది. 41 టీమ్స్ పర్ డే. ఒక్కొక్క టీమ్ ఎన్ని అప్లికేషన్ మీరు వెయిటింగ్ చేయగలుగుతున్నారు? Sirs and madams and also all the officials. Sir, మనం LRS ఇన్స్ట్రక్షన్స్ 1 month ముందు క్లియర్గా ఇవ్వడం జరిగింది సార్. దాని తర్వాత టీమ్స్ అని ఫామ్ చేసుకోవడం జరిగింది. స్టార్టింగ్ పైలట్ ఎక్సర్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక 100 అప్లికేషన్స్ తీసుకొని వర్కౌట్ చేయమని చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఒక 15 ఇష్యూస్ని మేము రేజ్ చేయడం జరిగింది సార్ మినిస్ట్రీ. ఆ 15 ఇష్యూస్ నుంచి వి డ్రిప్ డౌన్ టు 5 మేజర్ ఇష్యూస్. అంటే ఇప్పుడు 10 ఇష్యూస్ కూడా క్లోజ్ అయిపోయి ఈ 5 మేజర్ బాటిల్నెక్స్ వల్ల మేము స్లో డౌన్ అవుతున్నాం సార్. ఆ 5 మేజర్లో ఫస్ట్ థింగ్ సార్ యాప్ అప్లికేషన్లో ఒక బఫర్. అంటే మనకి అప్లికేషన్ బఫర్ అంటే సార్ ఓపెన్ చేసినప్పటి నుంచి అప్లికేషన్ సెర్చ్ చేయడం, అప్లికేషన్ సెర్చ్ చేసిన తర్వాత డాక్యుమెంట్ డౌన్లోడ్ అవ్వడం, ఆ తర్వాత అన్ని నెంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత అవి సేవ్ అవ్వకపోవడం వల్ల లాస్ట్లో సబ్మిట్ చేయకుండా మళ్ళీ రీఎంటర్ చేయడం, ఇట్లా రకరకాల స్టేజెస్ బఫర్ ఇష్యూస్ అవుతున్నాయి సార్. ఇది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ బటన్. సెకండ్ థింగ్ ప్లాట్ ఐడెంటిఫికేషన్. ప్లాట్ ఐడెంటిఫికేషన్లో మేము ఫేస్ చేస్తుంది ఏంటంటే ఈవెన్ అప్లికెంట్ ఈజ్ అనేబుల్ టు ఫైండ్ దేర్ ఓన్ ప్లాట్. అంటే అంటే
అప్లికేషన్ కాల్ చేయడం, కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసాము. రైట్ ఫ్రమ్ హైయెస్ట్ సర్వే అంటే మీరు వెళ్తున్నారు, మీ దానికి విజిట్కి వస్తున్నారని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వెళ్తున్నాం సార్. మరి కన్ఫ్యూజన్ లేదు కదా? ఎస్ సార్. అప్లికెంట్ ఏంటంటే మా మీడియా ఇది మేజర్ ఇష్యూ సార్, ఇది మైనర్ ఎక్సెప్షన్ కేసెస్ అని కాకుండా మేజర్ బాడీ మేకర్గా అవుతుంది. మీరు యాప్ సబ్జెక్ట్ పై చేసి షార్ట్ అవుట్ చేయాలని చెప్పారు. ఆల్రెడీ దానికి గారు మీకు అష్యూరెన్స్ ఇచ్చారు. ఆ యాంగిల్లో మీరు ఒకళ్ళు మాట్లాడటం కష్టం ఉంటే అందుకని మీరు ఇన్వాల్వ్ అయిందని డెఫినెట్గా అది స్మూతన్ చేస్తారు. యాప్కు సంబంధించింది ప్రాబ్లం అన్నమాట వస్తున్నాం, దాన్ని రెక్టిఫై చేస్తారు, దాన్ని స్పీడప్ చేయండి. సో సెకండ్ది దట్ ఇస్ నాట్ బిగ్ ఇష్యూ ఐ ఫీల్. ఫీల్డ్లోకి 3-4 టైమ్స్ వెళ్ళారు సార్. అది ఏమవుతుంది సార్, అది టోటల్ ఒక ఆపరేటర్ అలా ఉంటుంది, మొత్తం భూసేసుకుంటుంది సార్. సో అదేంటే ప్రాపర్గా లేఅవుట్ అయ్యి మార్కింగ్ అయితే మనకి జీపీఎస్ కోఆర్డినేట్స్ అది కరెక్ట్ ఉంటుంది సార్. ఇది ఏమవుతుందంటే సార్, అది మొత్తం మనకి రీసెంట్గా రేంజ్ వల్ల కూడా సార్ చాలా వరకు భూసేస్ ఏరియాస్ అలా ఉన్నాయి సార్. సో అది లేఅవుట్ కాకపోవడం వల్ల సార్ వాళ్ళు కూడా బయర్స్ కూడా చూపించలేకపోతున్నారు. ఎవరైతే అప్లికెంట్ ఉన్నాడో అప్లికెంట్ ని క్లియర్ చేసి ఇస్తామనండి. అతనికి మనం క్లియర్ చేయడానికి వెళ్తున్నాం కదా. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందంటే 4 years క్రితం అప్లికేషన్ తీసుకున్నారు. విమర్శలకు తావిస్తుంది. మనం దాన్ని ఏదో చేస్తామా చేయమా జెన్యూన్ ఉంటే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం. క్లియర్ చేసే దాంట్లో ఫ్యాక్టరీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇచ్చేయండి దాన్ని. బెనిఫిషరీకి ముందు ప్రాపర్ గా ఆ లేఅవుట్ లో దాన్ని క్లియర్ చేసి ఉంచామనండి. కృషి చేసుకోండి. ఏం కావాలన్నా కూడా ఫండ్స్ ఇష్యూ కానీ అపాయింట్ చేసుకోవాలని కలెక్టర్ గారు గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్స్ కావాలని వాటర్ రిక్వైర్మెంట్ ఉంది. మీరు డెసిషన్ తీసుకోవాలని కూడా వీడియో కాన్ఫరెన్స్ చెప్పాం కదా. దాన్ని మీరు పుషప్ చేయండి. ఒక 9 months తీసుకోండి. హెల్ప్ డెస్క్ అండ్ ఎల్టీపీ పర్సనల్స్ తో కచ్చా లేఅవుట్స్ ని గ్యాదర్ చేయడం చేస్తున్నాం సార్. అండ్ డిమాండ్ సైడ్ మేలా కండక్ట్ చేయడం అండ్ బల్క్ ఎస్ఎంఎస్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాం సార్. దట్ ఆల్సో విల్ కండక్ట్. అండ్ ప్రతి దగ్గర చేయండి. దాని కిషోర్ గారితో మాట్లాడి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. అక్కడ స్టేట్మెంట్ దాన్ని మూవ్ చేస్తారు. ఉంది సార్, మా దగ్గర ఉంది సార్. అలాగే ప్రతి టీమ్ కి ఒక స్కెడ్యూల్ అనేది ఎవ్రీ 10 days ఒక స్కెడ్యూల్ ఉంది సార్. ఇన్ ద ఆర్డర్ అగ్రెసివ్ కరెక్ట్ గా ప్లీజ్ CSCs and other facilities. Next, ఈ సీజనల్ డిసీజెస్ కి సంబంధించిన ఇష్యూ సార్. మేము ఈ డెంగ్యూ సంబంధించి సార్ ఎలిసా టీ హబ్ లో కండక్ట్ చేస్తున్నాం సార్ టెస్ట్. సో మనకి ఎలిసాలో సార్ ఇప్పటికి 5664 టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది సార్. టోటల్గా సెప్టెంబర్ 25th సార్ ఈ క్యాలెండర్ ఇయర్లో 539 డెంగ్యూ పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి సార్. సో వాటిని కూడా మనము ట్రాక్ చేస్తున్నాం సార్. బోత్ 20 bedded సెపరేట్ వార్డ్ కూడా మనము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్. సార్ మేజర్ ఫ్లూ ఇష్యూస్ సార్ లైక్ డిస్ట్రిక్ట్ సైడ్లో సార్ మనకి నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మొత్తం 7 CHCs శాంక్షన్ అయ్యాయి సార్ లాస్ట్ గవర్నమెంట్ టైంలో సార్. మనకి అక్కడ మణుగూరు ఇష్యూ టైప్లో సార్ ఈ 7లో కూడా సార్ ఈ శాంక్షన్ స్ట్రెంత్ మనకి ఇవ్వాల్సి ఉంది సార్. ఒక 100 bedded 6 30-bedded హాస్పిటల్స్ ఉన్నాయి సార్. బట్ మేము ఇప్పుడు CHC హార్మోన్ చూసుకుంటే సార్ అది 100 bedded హాస్పిటల్ సార్. బట్ అక్కడ శాంక్షన్ లేకపోవడం వల్ల ఇప్పుడు బోధన్ హాస్పిటల్లో రిక్రూట్ చేసుకొని సార్ వాళ్ళని ఆర్మూర్లో వర్క్ చేయిస్తున్నాం సార్. సో అందువల్ల బోధన్ హాస్పిటల్ ఆర్మూర్ హాస్పిటల్ రెండు కూడా సఫర్ అవుతున్నాయి సార్. సో రిమైనింగ్ 6 స్టాఫ్ గురించి రీసెంట్గా మీరు అపాయింట్ చేసుకునే సిస్టమ్ ఈ కపుల్ ఆఫ్ డేస్ లో మీకు ఆర్డర్ వస్తుంది. సో దాంట్లో మీకు ఈ స్టాఫ్ ఏదైతే శాంక్షన్ ఒకవేళ లేట్ అయినా కూడా ఈ కాంట్రాక్ట్ బేసిస్ లో ఫిల్ చేసుకొని దాన్ని ఫుల్ ప్యాకప్ చేసుకోండి. దీన్ని కూడా మైండ్ లో పెట్టుకొని మీరు రిక్రూట్మెంట్ చేసుకోండి. నెంబరింగ్ పెరిగినా పర్వాలేదు. రిమోట్ ఏరియాలకు కూడా డాక్టర్స్ ఎవరైతే అక్కడికి అపాయింట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎడిషనల్ కూడా ఇన్సెంటివ్ ఇచ్చేది కూడా కేర్ చేస్తుంది ప్రాబ్లం. నిజామాబాద్ మెడికల్ కాలేజ్లో ఉన్న వేకెన్సీస్ కూడా ఉన్నాయి సార్ మనకి. మెయిన్ అంటే ప్రొఫెసర్స్ అసోసియేట్ మెడికల్ కాలేజ్ ఓపెన్ అయింది ఎప్పుడు నుంచో సార్ వాళ్ళతోనే మొత్తం నడిపిస్తున్నారు సార్. అది డిఫరెంట్ అవుతుంది సార్.
హాస్పిటల్ సార్ మనకి సార్ ఈ సైడ్ బోధను ఈ సైడ్ ఆర్మూర్ ఉంటాయి సార్. సో బోధన్ హాస్పిటల్లోనే చూపిస్తున్నాం సార్. బట్ ప్రాబ్లం ఏమంటే సార్ ఫీల్డ్ 19లో కూడా సార్ మనము వీళ్ళని కొంతమంది ఆర్మూర్కి డిప్యూట్ చేశాం సార్. సో కాంట్రాక్ట్ బేసిస్ తో ముందు రిక్రూట్ చేసుకొని రన్ చేయండి. మిగతా శాంక్షన్స్ ఇది కూడా సిస్టమ్ ప్రకారం ఆల్రెడీ అది కూడా మనం టీఎస్పీఎస్సీ ద్వారా దాన్ని కాల్కులేట్ చేస్తాం. Almost 2,500 per day, sir. This month, 14 days we have even crossed Gandhi OP, sir. With almost 30% of the staff available here, sir. And the major requirement here is deputation of some cardiologists, sir. The cath lab was opened in October last year, sir, worth 8 crores. But without cardiologists, we are not able to start the services, sir. And we have given 2 times notification also locally, sir. But nobody is ready to come and join the institute, sir. What is the reason? Because everybody is busy, so they don't want to come. One in Jetigal, one in Sangareddy and one in Usmania, sir. They are not going there, not attending here, sir. So in Mukut applications cancel ayyayi. So but they are not interested to go to those places also as they hail from this place. Deputations, 2 things. Original post card unte ikkada deputation undedi. Yeah. Deputation To join, sir, and they give letters also to. యాక్చువల్ ఎంత మంది రిక్వైర్మెంట్ ఉన్నారు మీ దగ్గర ఇక్కడ కార్డియాలజీలో? At least 3 shifts lo 1 person to by 24/7 we can cater the services to the poorest of the poor. ఒకసారి అది మీరు కరెక్ట్ గా నా నేమ్స్ డీటెయిల్స్ ఇవ్వండి. చెప్పండి మీరు అక్కడ కూడా గవర్నమెంట్ జాయిన్ ఉన్నారని చెప్పండి. For 750, sir, but every day our inpatient census has been crossing 800 to 1,000, sir. So, and the recoverable bed strength, the manpower sanctioned is only for 615, sir. So, always every day security issues and sanitation issues are raising, sir. So, we have got multiple letters, sir. I will give a copy for this also, sir. And administrative sanction for emergency theatre and casualty renovation, sir. At this juncture, sir, I want to say in any bigger hospital, the elective theatres and emergency theatres will be separate, sir. Whereas in this hospital, the emergency theatres, which were initiated in 2012, till date they are non-functional, sir. So non-operable from almost 2012, sir. So every day. Engineering. మేడం చెప్పినట్టు ఓపీ ఉంది. దాంతో ఓపీ ఉండడం అనేది దాన్ని సస్టైన్ చేయాలి. రిక్వైర్మెంట్ ఉన్నది కదా, దాన్ని ఫుల్ ప్రొటెక్ట్ చేసుకొని సపోర్ట్ చేసుకున్నాం. షూర్ అమ్మా, ఆ 2 things ని కూడా ఈ కపుల్ ఆఫ్ డేస్ శాంక్షన్ ఇప్పిస్తాం. నువ్వు కూడా చేసేటప్పుడు ఈసారి క్వాలిటీతో చేయండి. ఆయన కూర్చో. రేపు మనం రిక్రూట్ చేసుకునేటప్పుడు దాంట్లో కూడా దాన్ని ఫిట్ చేసుకోండి. డాక్టర్ తీసుకున్నా అక్కడ ఫిట్ అయ్యేటట్టు అడిగే పెట్టుకోండి. సో ఆ 2 things మీరు ఏదైతే వాల్యూడ్ పాయింట్ చెప్పారో డెఫినెట్ గా గవర్నమెంట్ హెల్త్ మీద కూడా ఫుల్ ఫోకస్ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు చెప్తున్నారు, దాన్ని ఫోకస్ పెడతారు. మీకు కపుల్ ఆఫ్ మంత్స్ ఈ రోజు వచ్చినాం కాబట్టి లోకల్ ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేస్తే అది ఇమీడియట్లీ క్లియర్ చేపిస్తాం. Just want to say, sir, this is the only general hospital, sir, but we have started on our own the super specialty services in neurosurgery, urology, oncology, nephrology, and neurology. Locally recruited 1 or 2 persons, and with the help of them, almost per month 40 neurosurgeries are being. Sir, సీఎం గారు లాంచ్ చేశారు కదా. అంటే డేటా విలేజ్ లెవెల్లో బాగానే వచ్చింది సార్. డేటా ఏదైతే మనకి బోత్ ఎక్సెల్ షీట్ పీడిఎఫ్ ఇచ్చారు సార్, దాంట్లో డేటా మనకి విలేజ్ డేటాతో టాలీ అయింది సార్. మనకి ఎక్సర్సైజ్ బాగా అవుతుంది సార్. బట్ అర్బన్లో ఏమైందంటే సార్, వాట్ ఎవర్ డేటా దే హావ్ గివెన్ సార్, అది మనకి 4-5 వాట్స్ మిక్స్ అయ్యి వచ్చింది సార్ డేటా. అండ్ ఆ డేటాలో మేము ఫర్ ఎగ్జాంపుల్ వార్డ్ నెంబర్ 3 అడిగితే సార్, వచ్చే డేటాలో వార్డ్ నెంబర్ 3 మనకి హౌస్ హోల్డ్స్ అని ఒక 30% కవర్ అయ్యాయి సార్.
మేము ఇప్పుడు ఏం చేసామంటే సార్ దట్ ప్రొఫార్మా వీ హ్యావ్ సార్. సో హౌస్ టు హౌస్ సో బై మిస్టేక్ లో ఏదైనా చేస్తూ మాట్లాడి మనం దాన్ని కరెక్షన్ చేసి మనం తెప్పించుకోండి. చెప్పాము సార్. మనం కూడా డెఫినెట్గా జాబ్లో ఆ ప్రాబ్లం వస్తుంది మేము ఎక్స్పెక్ట్ చేశాము. మీరు ఏం చేయండి అంటే దాన్ని బైఫర్కేషన్ కరెక్ట్ చేసుకోండి. మీరు చెప్పినట్టు వాళ్ళకి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి మీరు కమ్యూనికేట్ చేయండి మెసేజ్. మీరు కూడా దాన్ని ప్రాపర్గా సార్ మనం సార్ ఎందుకంటే మాకు వచ్చిన దాంట్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని ఉంది, రిమైనింగ్ వాళ్ళందరికీ మెంబర్ అని ఉంది సార్. రిలేషన్షిప్ ఇస్ ఆల్సో మస్ట్. ఎస్ సార్. రిలేషన్షిప్ అది మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, హస్బెండ్ సన్ అది రిలేషన్షిప్ ఒకటి చూసుకుంటున్నాం సార్. సెకండ్ది ఏమంటే సార్ నిన్న మీ దగ్గర ప్లేస్ లో ఒక్కొక్క పాయింట్ లో ఎన్ని చేయగలిగాం మనం? ఎగ్జాంపుల్ నాకు ఒక 2-3 ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఓన్లీ 1 డేలో 1000 వరకు 1000 చేశారు. టైం తిండి టైంలోనే. సో ఇంక్రీజింగ్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది? Is there any that type of analysis is there? సార్ మనము టోటల్ గా సార్ సో టోటల్ హౌస్ హోల్డ్ సార్ నిన్న కంప్లీట్ చేశాను సార్. 1077 ఫైనల్ గా కంప్లీట్ అయ్యాయి సార్. దానికి హౌస్ హోల్డ్స్ యాడ్ అయినవి, హౌస్ హోల్డ్ వెరిఫై చేస్తే సార్ ఫ్యామిలీస్ యాడ్ అయినవి 529 న్యూ దాంట్లో మెంబర్స్ యాడ్ అవ్వడం జరిగింది సార్. న్యూ ఫ్యామిలీస్ కావాలని అడుగుతున్నారు. ఎస్ సార్. ఎస్ సార్. ఎగ్జిస్టింగ్ ఈ 1077 లో స్ప్లిట్ చేసి 80 ఫ్యామిలీస్ స్ప్లిట్ చేశాం సార్. అంటే 80 ఫ్యామిలీస్ యాడ్ అయ్యాయి సార్. 80 సార్. వీళ్ళు ఏదో మ్యారేజ్ వల్ల రావడం కానీ అదర్వైజ్ మనకి సన్స్ డాటర్స్ మిస్ అయ్యారు సార్. సో హౌస్ హోల్డర్స్ అంటే న్యూ కార్డ్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. ఎస్ సార్. అంతే కదా. కార్డ్ హోల్డర్స్ కొత్త కార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొత్త కార్డ్స్ 80 కార్డ్స్ 80 కార్డ్స్. కానీ డెత్ కేసెస్ కావచ్చు. కార్డ్స్ లో డిలీషన్ ఎంత ఉంది? సో కార్డ్స్ లో డిలీషన్ ఉండదు అనుకో నాకు తెలిసి. ఆ కార్డ్ అయితే అన్లెస్ షిఫ్ట్ అయితే తప్పించి అది ఆ లొకేషన్ లో షిఫ్ట్ అవుతాయి. 80 కార్డ్స్ వచ్చాయి. 80 కార్డ్స్ యాడ్ అయ్యాయి. కొత్త ఫ్యామిలీ 8% స్ప్లిట్ అయ్యింది 8%. అంతే కదా. నో పాయింట్ 8%. సో మీకేమి ఇంకా ఈ ఫ్యామిలీ ఫోటో తీసుకోవాలనే వాళ్ళు వద్దని రిజెక్ట్ చేసే వాళ్ళు ఇస్ దేర్ ఎనీథింగ్? ఐడెంటిటీ మీ నోటీస్ వచ్చినాయి. అందరూ ఫ్యామిలీ ఫోటోస్ తీసుకుంటున్నారు. ఏ కార్డు అవసరం లేదా? అవసరం లేదు. అర్బన్ ఏరియాలో అది ఐడెంటిఫై చేశాం సార్. మీరు అర్బన్ కార్డ్స్ అది మేము చెప్తున్నాం సార్. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ బెనిఫిట్స్, ఫర్ ఐడెంటిటీ పర్పస్ ఉండాలని మేము డీటెయిల్స్ మాత్రం నోట్ చేసుకుంటున్నాం సార్. వాళ్ళు తీసుకోండి. అట్లా ఎంత ఉంటుంది అర్థం? మేము ఏదున్నా కూడా మా ఓట్ ఎక్కడే ఉంది, మా అదర్ దే ఆర్ క్లైమింగ్ ఎట్ రూరల్. దే విల్ బి క్లైమింగ్ ఇఫ్ దేర్ ఇస్ ఎన్ ఆప్షన్. సో ఎనీ వన్ ప్లేస్ అండి. మీరు ఇక్కడ క్లైమ్ అక్కడ క్లైమ్ చేసినప్పుడు అప్పుడైనా లేచిపోతుంది. సో అదే ఉంటుంది. డెఫినెట్గా ఒక దగ్గర వాళ్ళు తీసుకుంటారు. వన్ సార్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్ మీరు ఈ టీములు ట్రైన్ చేశారు కదా, ఈవినింగ్ లేట్ అవర్స్ లోనో ఆ టీములకి మీరు ప్రాపర్గా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన వాళ్ళకి ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తికి ఒక ఐడి కార్డు ఈ ప్రభుత్వం ఇస్తుంది, ఐడి నెంబర్ ఇస్తుంది, యూనిక్ కోడ్. ఆ యూనిక్ కోడ్ ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్ లో హెల్త్ పట్ల కానీ ఇతర నాట్ ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యక్తిగా దానికి డెఫినెట్ గా ఒక నెంబర్ ఇస్తుంది కాబట్టి అది తప్పకుండా ఉండాలి. అలానే సార్. అంటే ఇప్పుడు నేను కూడా స్టేట్ లెవెల్ నుంచి దాన్ని మూవ్ చేస్తున్నాను. సుఖర్ గారికి ఒక ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఒక హిస్టారికల్ కిల్లా రామాలయం మందిరం అని ఉందండి. అది దాంతోపాటు అంటే ఛత్రపతి శివాజీ టైంలో పెద్దరామ మందిరం, ఈ రెండింటికి కనెక్షన్. వందలాది ఎకరాల భూమి దానికి కబ్జా అవుతాం. డెఫినెట్ ఐ విల్ గివ్ ద డీటెయిల్స్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యేలు, అదే రకంగా జిల్లా అధికారులు వేమ నరేందర్ రెడ్డి గారు, ఒకటి
కార్యక్రమం ఇది లోకల్ బాడీ సర్పంచెస్ లేరు, రిజర్వ్ ఆఫీసర్స్ ఏఆర్ఓస్ రెగ్యులర్గా ఊళ్ళలో ఉంటుంది. ఊళ్ళో శానిటేషన్ కానీ లైట్ పోయినా ఆర్ఓకి జరుగుతుంది. థ్యాంక్ యూ.